హాయ్! హలో! నమస్తే అండి. వెల్కమ్ టు రాగిణి వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారండి? ఈరోజు వీడియోలో నేను స్వీట్ అండ్ షార్ట్‌గా జీడిపప్పు పకోడీ ఎలా చేయాలో మీకు సింపుల్‌గా చూపించేస్తానండి. ముందుగా జీడిపప్పులు తీసుకుని ఒక ప్లేట్‌లోకి వేసుకుని దానిపైన కాస్త కారము, అలాగే మనం ఇంట్లో పట్టుకున్న మసాలా పౌడర్ కూడా వేసుకుందాం. తర్వాత రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. అవన్నీ వేసేసుకుని ఒకసారి జీడిపప్పులకి పట్టేటట్టు మొత్తం కలిపేసుకుందాము ఆ పౌడర్లన్నీ. నా వీడియో ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా. అలాగే ఒక అర గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలి. తర్వాత ఒక గ్లాసు ఫుల్గా శనగపిండి వేసుకోవాలి. అవి మొత్తం జీడిపప్పుకి పట్టేలాగా కలిపేసుకోవాలండి. జీడిపప్పు నేను ఒక అర కేజీ వరకు తీసుకున్నాను. ఆ పౌడర్ని అంతా పట్టించేసి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకుందాం. పుదీనా కూడా కొంచెం వేసుకోవాలి. కాస్త కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. అవన్నీ కూడా చక్కగా కలిపేసుకోవాలి. మనం ఇంట్లోనే ఇలాగ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయండి. మనం బయట కొనుక్కునే కన్నా మనమే మంచి పప్పులు తెచ్చుకుని చక్కగా నీట్గా చేసుకోవచ్చు. చిన్నవాళ్ళ కాడ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టంగా తింటారు కదా. అలాగే కాస్త వాటర్ జల్లుకుంటూ మొత్తం కలిపేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు అలా కలిపేసుకోవాలి. మరీ జోరుగా కలుపుకోకూడదు, ఆయిల్ పీల్చేస్తాయి. ఇలా చక్కగా కలుపుకున్నారనుకోండి నిల్వ కూడా ఉంటాయి. తర్వాత ఆయిల్ పెట్టుకుని ఆయిల్ వేడెక్కాక వేసేసుకోవడమేనండి. ముందుగా ఒకసారి వేసాను, ఆ క్లిప్ మిస్ అయిందండి, అందుకే ఆయిల్ ఏంటి అలా ఉంది అనుకోవద్దు. మళ్ళీ రెండోసారి వేస్తున్నాను అనమాట. అలాగే అన్నీ వేసేసుకుని వెంటనే కదపకుండా కాసేపు ఆగి 1 నిమిషం వేగాక కదపండి. చక్కగా వేపేసుకోవడమే. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవడమేనండి. అన్నీ అలా వేపేసుకుని తీసేసుకోవడమే. మళ్ళీ ఇంకో వాయి కూడా వేసేస్తున్నాను నేను. అలా పొడిగా వేసేసుకోవాలి. మరీ జోరుగా అయితే పిండి కలపకూడదండి. ఎటువంటి తినే సోడా కానీ కలర్ కానీ ఏమీ వేయకూడదు. చాలా టేస్టీగా ఉంటాయి. అది 10-15 రోజులు నిల్వ కూడా ఉంటాయండి. ఇంకా అంతకన్నా ఎక్కువే ఉండొచ్చు. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి అన్నమాట. మీరు ఇలాగ ట్రై చేయండి. మీకు నచ్చితే కనుక కామెంట్ పెట్టండి. అన్నీ అలాగే వేసేసుకున్నానండి మొత్తం. ఇప్పుడు దీనిలోకి ఒక గుప్పెడి కరివేపాకు వేపుకుని వేసుకుంటే దాని ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం. మధ్యలో అవి తింటూ ఉంటే భలే కారంగా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, ఎంతో రుచికరమైన జీడిపప్పు పకోడీ అయితే రెడీ అయిపోయిందండి. మరి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దామా. బాయ్.